హాయ్ గాయ్స్, వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోలో మీరు పైన చూస్తున్న మొబైల్ యాప్ ఉంది కదా, అది ఇన్స్టాగ్రామ్ కాదు గాయ్స్. అది నేను ఒక ఏ యాప్ యూజ్ చేసి బిల్డ్ చేసింది. సో మనము ఈ ఏ యాప్ అంటే సింపుల్గా మనము సింపుల్ ప్రాంప్ట్స్ ఇస్తే అది ఆ ప్రాంప్ట్స్ని అర్థం చేసుకొని మొత్తం కోడ్ అదే రాస్తుంది అనమాట. మనం 1 లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఏ యాప్ని ఎవరైనా టెస్ట్ చేయొచ్చు. మీ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కానీ యూ కెన్ టెస్ట్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక సింపుల్ యాప్ బిల్డ్ చేసి చూద్దాము అసలు అది ఎలా వర్క్ అవుతుంది, సో మనకి అవుట్పుట్ ఎలా ఇస్తుంది, సో అది యాప్ ఎలా బిల్డ్ చేస్తుంది అవన్నీ చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు క్రోమ్కి వచ్చేసి a0.dev అని టైప్ చేయండి. సో టైప్ చేయగానే మనకు ఒక వెబ్సైట్ వచ్చింది కదా. సో ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంది కదా. సో సైన్ ఇన్ అయిపోండి గూగుల్ అకౌంట్తో. సో ఇప్పుడు సైన్ ఇన్ అయిపోయింది కదా. నా ఈ a0.dev ఏంటంటే నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు మనం సింపుల్గా ప్రాంప్ట్స్తో ఒక ఎంటైర్ మొబైల్ యాప్ బిల్డ్ చేయొచ్చు. అండ్ మనము దాన్ని డిప్లాయ్ కూడా చేయొచ్చు. అండ్ మనం బిల్డ్ చేసిన యాప్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్లో పైన న్యూ చార్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. న్యూ చార్ట్. ఓకే, ఇప్పుడు న్యూ చార్ట్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ చూసుకుంటే మీకు త్రీ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనము ప్రాంప్ట్స్ ఇస్తాం కదా, ఆ ప్రాంప్ట్స్ అండ్ దాని రెస్పాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. ఈ మిడిల్ ఏంటంటే మనకి ప్రివ్యూ, మన కోడ్ రాస్తుంది కదా, సో దానికి ప్రివ్యూ ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తుంది, మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఇది కోడ్ అనమాట. అది ఏదైతే మనకి కోడ్ రాస్తుందో ఆ కోడ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ పైన షేర్ ఆప్షన్ ఉంది. షేర్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి: ప్రైవేట్, అన్లిస్టెడ్, పబ్లిక్. సో మీరు ఎవరికన్నా షేర్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి షేర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వ్యూ ఆన్ ఫోన్ ఉంది. మీరు ఒకవేళ ఫోన్లో ప్రివ్యూ చూడాలనుకుంటే ఎక్స్పోగో అప్లికేషన్ వేసుకొని దీన్ని స్కాన్ చేసేయండి ఆ యాప్లోంచి. ఎక్స్పోగో అంటే జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎక్స్పోగో అని టైప్ చేసి మీకు ఆ యాప్ కనిపిస్తుంది. సో ఆ యాప్ ఓపెన్ చేసి ఇది స్కాన్ చేసేయండి. అండ్ ఇక్కడ క్రియేట్ ఫుల్ యాప్ ఉంది, ఇది క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఇది ఏదైతే కోడ్ రాస్తుందో ఆ కోడ్ అంతా మనకి ఒక ప్రాజెక్ట్ లాగా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అది ఇంకా ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది. ఎక్స్పోర్ట్ ఏంటంటే మనకి మొత్తం యాప్ అంతా బిల్డ్ చేశాక మన లోకల్ మిషన్లోకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్పోర్ట్ టు జిప్ అని ఉంది కదా, సో జిప్ ఫైల్ మన లోకల్ మిషన్లోకి డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి టెస్ట్ చేద్దాం. క్రియేట్ ఏ టు డూ లిస్ట్ యాప్ వేర్ యూజర్స్ కెన్ యాడ్, ఎడిట్ అండ్ డిలీట్ టాస్క్స్ అని ఇస్తున్నాను. సో క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, ఇప్పుడు మనకైతే ఇది జనరేట్ చేస్తుంది మొత్తము. చూద్దాం అవుట్పుట్ ఎలా ఇస్తుందో. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ అప్లై చేంజెస్ అని ఉంటుంది కదా, సో ఇది క్లిక్ చేసేయండి అప్లై అని. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇచ్చింది. ఒక టాస్క్ యాడ్ చేసి చూద్దాం. గేమింగ్ యాడ్. సో ఇక్కడ టాస్క్ యాడ్ అయింది. ఓకే, ఇది చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే స్వైప్ గెస్చర్ కూడా ఇచ్చింది ఇక్కడ మీరు చూస్తే దీన్ని ఇక్కడ స్వైప్ చేస్తే డిలీట్ ఆప్షన్ వస్తుంది. సో నైస్. ఓకే, ఇప్పుడు మనము కొంచెం యూఐ ఇది కొంచెం చూడడానికి బాగాలేదు కదా, సో దీన్ని యూఐ చేంజ్ చేయమని అడుగుదాము. సో నేను ఇప్పుడు ఏం అడుగుతున్నానంటే modify the UI a little bit, like in the home screen show all the tasks, and then at the top right corner add a add button. When we click on that, model should open and ask the user the task name and the time range when it will be completed. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను మన హోమ్ స్క్రీన్ మీద ఇక్కడ రైట్ సైడ్లో ఒక ప్లస్ బటన్ పెడదాం. అది క్లిక్ చేయగానే ఒక మోడల్ ఓపెన్ అయ్యి, మోడల్ ఇన్ ద సెన్స్ మనకి ఒక పాపప్ లాగా ఓపెన్ అయ్యి టాస్క్ నేమ్ అండ్
ఇంకా డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి అడుగుతది. సో, అది చేంజ్ చేయమని అడుగుతున్నాను. సో, క్లిక్ ఆన్ జనరేట్. ఓకే. ఇప్పుడు యూఐ అయితే చేంజ్ చేస్తుంది. లెట్స్ సీ. ఓకే. ఇక్కడ అప్లై చేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మీరు సమ్ ఎర్రర్ ఉంది. అండ్ ఇక్కడ మనకి సజెస్ట్ చేస్తుంది ఫిక్స్ ఇంపోర్ట్స్ అని. ఏవో ఇంపోర్ట్స్ మిస్ అయినట్టున్నాయి. సో, క్లిక్ ఆన్ ఫిక్స్ ఇంపోర్ట్స్. ఓకే. ఇప్పుడు ఇదైతే కొంచెం యూఐ చేంజ్ చేసింది. చూద్దాం ఒకసారి. ఓకే. ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక పాపప్ ఓపెన్ అయింది. అండ్ టాస్క్ నేమ్ అండ్ డేట్ రేంజ్ అని అడిగింది. సో, ఇక్కడ ఒక యాడ్ చేసి చూద్దాం. బట్ ఈ డేట్ రేంజ్ పని చేయట్లేదు ఎందుకో తెలీదు. సో, ఒకవేళ దీన్ని కూడా మార్చమని అడుగుదాం. సో, మీటింగ్ క్లిక్ ఆన్ యాడ్. ఓకే. ఇప్పుడైతే యాడ్ అయింది. బట్ ఆ డేట్ రేంజ్ అయితే సెలెక్ట్ అవ్వట్లేదు కదా! డేట్ రేంజ్ సెలెక్ట్ అవ్వట్లేదు. చూద్దాం దాన్ని మోడిఫై చేయమని అడుగుదాం. ఓకే. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే యాడ్ మోడల్ ఉంది కదా! దాంట్లో వైల్ సెలెక్టింగ్ ద డేట్ ఆఫ్టర్ సెలెక్టింగ్ హైలైట్ ద సెలెక్టెడ్ వన్ అంటే సెలెక్ట్ చేసుకోవడానికి ఇవ్వమంటున్నాను. అండ్ ఆఫ్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని హైలైట్ చేయమని అడుగుతున్నాను. సో, ఇప్పుడు ఇదైతే ఇచ్చి టెస్ట్ చేద్దాం. ఓకే. ఇక్కడ చేంజెస్ చేసింది అప్లై అని అడుగుతుంది. క్లిక్ ఆన్ అప్లై. ఓకే. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. నౌ క్లిక్ ఆన్ యాడ్ అండ్ గేమింగ్. ఓకే. ఇక్కడ సెలెక్ట్ అయినట్టు చూపిస్తుంది కానీ ఇంకా డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇవ్వట్లేదు మనకి. సో, దాన్ని మళ్ళీ ఒకసారి అడుగుదాము. యాడ్ చేయమంటే యాడ్ చేస్తుంది. బట్ ఇక్కడైతే రావట్లేదు. సో, ఒకసారి దాన్ని అడుగుదాం. సెలెక్ట్ ద డేట్ ఇన్స్టెడ్ గివ్ ద చిప్స్ టైప్ టు సెలెక్ట్ టుడే, టుమారో లైక్ దట్. ఓకే. ఒక చేంజ్ అయితే చేసింది. అప్లై చేద్దాం దీన్ని. ఓకే. చేంజ్ అయితే అప్లై అయిపోయింది. ఒకసారి రీలోడ్ చేద్దాం దీన్ని. ఓకే. రీలోడ్ అయింది కదా! నౌ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు గేమింగ్ అని ఇద్దాం. అండ్ టుడే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేద్దాం. ఇక్కడ మీరు డేట్ చేంజ్ కానీ ఇక్కడ కింద చేంజ్ అవుతుంది చూడండి. నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్. సో, టుడే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేద్దాం. ఓకే. యాడ్ అయిపోయింది. సో, అండ్ ఇంకా మనం కొన్ని ఇంకా కొంచెం మోడిఫై చేద్దాం. ఇంకొక ప్రాంప్ట్ ఏమి ఇద్దామంటే ఇక్కడ కింద ఖాళీగా ఉంది కదా మొత్తం. సో, ఇక్కడ ట్యాబ్స్ యాడ్ చేయమని చెప్దాం. సో, యాడ్ ఏ ట్యాబ్ ఎట్ ద బాటమ్ విత్ 4 ఆప్షన్స్ లైక్ హోమ్, కంప్లీటెడ్, అప్కమింగ్ అండ్ ప్రొఫైల్. సో, ఇది ఇచ్చి చూద్దాం ఎలా ఇస్తుందో. ఓకే. ఇక్కడ అప్లై ఇవ్వమని కదా! అప్లై చేసేయండి. మీరు ఇప్పుడు చూసుకుంటే కింద నైస్ నావిగేషన్ బార్స్ యాడ్ చేసింది. హోమ్, కంప్లీటెడ్, అప్కమింగ్ అండ్ ప్రొఫైల్ అని. సో, ఒక్కదాన్ని క్లిక్ చేస్తే అక్కడ చేంజ్ అవుతుంది చూడండి. అండ్ ఒకసారి యాడ్ చేసి చూద్దాం. ఓకే. మీటింగ్ అని యాడ్ చేద్దాం. మీటింగ్ టుడే యాడ్. ఓకే. యాడ్ అయిపోయింది. కంప్లీటెడ్ ఏం లేదు. అప్కమింగ్లో ఓకే. అప్కమింగ్లో యాక్చువల్గా అప్కమింగ్లో రావాలి. టుడే అంటే ఓకే. టుడే రాదు. ఇంకొకటి యాడ్ చేసి చూద్దాం ఒకసారి. టుమారో. ఇక్కడైతే యాడ్ అయింది. అప్కమింగ్లో ఓకే. మీరు ఇప్పుడు చూసుకుంటే అప్కమింగ్లో టుమారో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది అప్కమింగ్లో వచ్చేసింది అనమాట.
ప్రొఫైల్ ఇది టోటల్ టాస్క్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఎన్ని పెండింగ్ ఉన్నాయో కూడా చూపిస్తుంది ఇక్కడ. సో హోమ్కి వచ్చేసి ఇప్పుడు ఒకసారి డిలీట్ ఫంక్షనాలిటీ కూడా చూద్దాం. మీరు ఇక్కడ చూసుకుంటే స్మూత్ యానిమేషన్స్ కూడా ఇచ్చింది మనకి, లైక్ డిలీట్ ఆప్షన్కి. ఓకే, ఇలా స్క్రోల్ లెఫ్ట్కి స్వైప్ చేస్తే డిలీట్ ఆప్షన్ వచ్చింది. సో డిలీట్ చేద్దాం. ఓకే, డిలీట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయింది, వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎడిట్ అని ఉంది. ఇంకా మీరు టాస్క్ నేమ్ చేంజ్ చేయాలనుకున్నా, డేట్ చేంజ్ చేయాలనుకున్నా డేట్ చేంజ్ చేయండి. నేను మీటింగ్ విత్ క్లయింట్ అని పెడతాను. నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేద్దాం. సో సేవ్. ఓకే, సేవ్ చేయగానే ఇక్కడ చూపించేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇవి కొంచెం యూఐ కొంచెం చేంజ్ చేసి చూద్దాం. యాడ్ కార్డ్స్ టైప్, యాడ్ కార్డ్స్ ఫర్ ఈచ్ టాస్క్. ఒకసారి ఇది ఇచ్చి చూద్దాం. ఓకే, ఇప్పుడైతే చేంజ్ చేసింది. అప్లై క్లిక్ చేసేయండి. ఒక టాస్క్ యాడ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే నైస్, లైక్ ఒక కార్డ్స్ టైప్ ఫంక్షనాలిటీ ఇచ్చింది. అండ్ ఇక్కడ చెక్ బాక్సెస్ కూడా ఉన్నాయి. లైక్ చెక్ బాక్స్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆ ఈవెంట్ అయిపోయింది, లైక్ కంప్లీట్ చేస్తే ఇక్కడ మీకు చెక్ బాక్స్ క్లిక్ చేయొచ్చు అనమాట. అప్పుడు ఇక్కడ లైక్ మీకు డాష్ కనిపిస్తుంది కదా, అంటే ఆల్రెడీ అయిపోయిందని. సో ఇంకొకటి యాడ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు యాడ్ అయిపోయింది. అండ్ కంప్లీటెడ్లోకి వెళ్తే చూసారా మీరు, ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు కంప్లీటెడ్లో ఇది ఆల్రెడీ టాస్క్ ఇక్కడ పడింది అనమాట. అప్కమింగ్ ఉంది. ఇక్కడ ప్రొఫైల్లో మనకి ప్రొఫైల్ యాడ్ చేసింది చూసారా. సో ఇలా ఇంకా మనకి ఇంకేమన్నా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అది గైస్ చూసారు కదా, దిస్ ఇస్ ద అవుట్పుట్ ఐ గాట్. నేను మొబైల్లో చూపిస్తున్నాను నాకు ఎలా అవుట్పుట్ వచ్చింది అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఒక యాప్ బిల్డ్ చేసి ట్రై చేయండి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో మధ్యలో ఏమైనా ఎర్రర్స్ వస్తే లైక్ ఫిక్స్ ఇష్యూస్ అని అడుగుతుంది. సో అది క్లిక్ చేసేయండి, ఆటోమేటిక్ అదే ఫిక్స్ చేస్తుంది. సో అది గైస్ ఈ వీడియోలో అయితే ఇంతవరకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.